మనమే గెలిచాం. అవును మనమే గెలిచాం. ఎస్ మనమే గెలిచాం. మీకేమన్నా పిచ్చిలేసిందా? 160+ స్కోర్ను వాళ్ళు 9 ఓవర్లలోనే విసికిర్రు. మనం గెలుసుడేంది? అది కాదన్నా, హైదరాబాద్ మీద టాస్ గెలిచినామంటే అది మామూలు విషయం కాదు. సో మనమే గెలిచాం. అవును మనమే గెలిచాం. అవును మనమే గెలిచాం. రాహుల్ బ్రో, టాస్ గెలిచి బ్యాటింగో బౌలింగో కోరుకుంటారు కానీ నువ్వేంది బ్రో డైరెక్ట్గా సావునే కోరుకున్నావు? ఇప్పుడు గట్లనే అంటారువా మీరు. అదే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే మీరు పుష్కన 250 270 రన్నులో కొట్టిర్రనుకో, సన్ రైజర్స్ గురించి తెలిసి కూడా బౌలింగ్ తీసుకున్నారని మళ్ళా మీదికెళ్ళి మీరే ఎక్కుతారు. లోకం మొత్తం పచ్చి లంగలే ఉన్నారు. ఎటువైపు అయితే అటే ఉంటారు. రాహుల్ బ్రో, మనం మ్యాచ్ ఓడిపోయినామంటే దానికి కారణం హెడ్డో అభిషేకో కాదు, గా భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి జస్ట్ 12 రన్నులే ఇచ్చిండు. మీదికెళ్ళి 2 వికెట్లు కూడా తీసిండు. ఇంకోసారి నా ముందట భువనేశ్వర్ కుమార్ అనే పేరు వినిపించిందంటే మర్యాద దక్కది. వాళ్ళ అవ్వయ్య భువనేశ్వర్ కుమార్ అనే పేరు పెట్టిరు గాని నేనైతే పిసినారి కుమార్ అని పేరు పెడుదును. కనీసం ఓవర్కి 5-6 రన్నులు ఇత్తనన్న ఏమైతుంది? మొత్తం పిసినారి లెక్కనే ఎత్తాండు. ఇంతవరకు ఆడిన అన్ని టీంలకు రన్నులు మంచిగానే ఇచ్చిండు. నువ్వు ఒక్కోని టెస్ట్ ఆడకుంటే మంచిగుండు, ఇంకో 10-20 రన్నులన్నీ ఇస్తుండే. ఏంది తమ్ముడు నోర్లేస్తాంది? మరి లేకపోతే ఏందన్నా, నువ్వు ఆడే టెస్ట్ మ్యాచ్కు లక్నో నుంచి హైదరాబాద్ దాకా రావన్నా? నీకు అంతగానం టెస్ట్ ఆడాలనిపిస్తే పక్కకున్న పంజాబ్ వాళ్ళని తీసుకొచ్చి మరి పొద్దంతా తీపిద్దును కదా. అట్లా కాదు తమ్ముడు, బౌలింగ్ పిచ్ మీద 6 రన్నులు కొట్టుడే ఎక్కువ. బౌలింగ్ పిచ్చా? ఎస్ఆర్హెచ్ వాళ్ళు 9 ఓవర్లకే వికెట్ పోకుండా 160+ రన్నులు విసికిర్రు. అప్పుడే మర్చిపోయినావా? ఇక ఎస్ఆర్హెచ్ వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు. మనం ఆడేటప్పుడు మనకేమో బౌలింగ్ పిచ్ తయారు చేసిర్రు, వాళ్ళు బ్యాటింగ్ ఆడేటప్పుడు బ్యాటింగ్ పిచ్ తయారు చేసుకున్నారు. లేకుంటే నేనేనా ఒత్తుకుంటా ఆడేది? అమ్మయ్యా, ఈ మ్యాచ్లో గనక 2 పాయింట్లు రాకుంటే ప్లే ఆఫ్స్కి పోవుడు చాలా కష్టమవు. అందుకనే కష్టపడి మరి మ్యాచ్ను గెలిపించిన. నువ్వు అన్నదే కరెక్ట్ భువి అన్న. 2 పాయింట్ల కోసం నేను కూడా బాగానే కష్టపడ్డా. ఆ 2 పాయింట్లు మనయి, వాటి కోసం ఏడికైనా పోతాం. రాహుల్ అన్న, ఆ 2 పాయింట్లు ఏదో మనకత్తే మంచిగుండు కదా. మనకెందుకు తీ తమ్ముడు, నా కొడుకులు పాయింట్ల కోసం పానాలు తీసేటట్టున్నారు. అభిషేక్ హెడ్, మీరు మనుషులా మానవ మృగాల అట్లా కొడతారేందివే? మీకు కొంచెమన్నా మా బౌలర్లంటే జాలి దయ లేదా? అడవి మనుషులమన్నా మాకు అవేం అర్థం కావు. హెడ్ మొత్తం 4లు 6లేనా? ఇక కొంచెం సింగిల్సో డబుల్సో ఉరుకుతే ఏమైతుంది? లక్నో అంటే ఎందుకు నీకంత పగ? పగేం లేదు రాహుల్ బ్రో, నాకు కూడా సింగిల్సో డబుల్సో తీద్దామనే ఉన్నది కానీ ఏం చేయాలి? ఉరుకుడు నాతోటి కాదు, ఎందుకంటే నాకు అసలే మోకాల నొప్పులు. హెడ్ కంటే మోకాల నొప్పులు ఉన్నాయి. సరే నీకేమైందివే అభిషేక్? నువ్వన్నా సింగిల్సో డబుల్సో తీస్తే మంచిగుండు కదా. రన్ రేట్ కోసం మరి ఇంత దారుణం చేస్తావా? రన్ రేట్ కోసం అని కాదు, సింగిల్స్ డబుల్స్ తీద్దామని నాకు కూడా ఉన్నది. కాకుంటే నిన్న కమ్మిన్స్ అన్న బర్త్డే ఉన్నది కదా, కాటన్ లైట్ బీర్లు తీసుకొచ్చిండు. ఇక లేట్ అయితే కూల్ దిగిపోతాయేమో అనే భయంతో 6లు 4లు చప్పరిచ్చిన, లేకపోతే స్పీడ్ అసలే ఆడకపోదునన్నా. నీ అవ్వ హైదరాబాద్ వాళ్ళ పని నయమున్నది. అటు మ్యాచ్ గెలిచిన దావతు, ఇటు కమ్మిన్స్ బర్త్డే దావతు. ఎంత ఎంజాయ్ చేసిర్రో ఏమో. హైదరాబాద్ అంటేనే మాసు, డీజేటీలు పాటలు పెట్టుకొని దాకా ఎగిరిరో ఏమో. మీరు ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎంజాయ్ లేదు, డీజే లేదు. కమ్మిన్స్ అన్న గురించి మీకు ఎరికే కదా, ఆయన దగ్గర డీజే గీజే ఏం నడవది. డీజే పెట్టుకుందామన్నా అని అడిగితే నాకు సౌండ్స్ నచ్చాయి, సైలెన్సే నచ్చుద్దని చక్కగా మలుచుకొని వండమన్నాడు. అవునా? అయితే బార్ల ₹1,00,000 బిల్ ఎందుకయింది? మీరు తాగకుండానే అవుతుందా? ₹1,00,000 బిల్ అయిందా? కమ్మిన్స్ అన్నా, కమ్మిన్స్ అన్న, నైట్ బార్ల ₹1,00,000 బిల్ అయిందా? ఎస్ అవును తమ్ముడు. అయినా రూపాయి పోతే పానం పోతుంది, నువ్వు బార్ల ₹1,00,000 పెట్టుడేంది? నిన్న మ్యాచ్ 10 ఓవర్లలోనే క్లోజ్ అయింది కదా. స్టేడియం వాళ్ళకు మస్తు కరెంటు సేవ్ అయిందంట. అందుకని స్టేడియం ఓనరు ఖుషీతోటి ₹1,00,000 ఇస్తే క్లాసేను నితీష్ నేను కలిసి కుసుండి తాగినాం.
ఇది మోసం. 10 ఓవర్లలో మేము కష్టపడి మ్యాచ్ గెలిపిస్తే ఆ పైసలతోటి మీరు ఎంజాయ్ చేస్తారా? కనీసం మాకు చెప్పనన్నా చెప్పాలి కదా. మీరు బ్యాటింగ్ చేస్తా అంటే పాపం బ్యాటింగ్ వత్తదేమో అనుకొని క్లాసెను నితీష్ కుమార్ రెడ్డి ప్యాడ్లు కట్టుకొని కూర్చున్నారు. పాపం ప్యాడ్ల బరువుకు కాళ్ళన్నీ గుంజినాయట. ఇక వాళ్ళ బాధ చూడలేక నేనే కుచి చేద్దామని బార్కు తీసుకుపోయినా. మీకు కూడా చెప్దాం అనుకున్నా గానీ ఆ ₹1,00,000 మా ముగ్గురికే చాలయి. ఇక మీరు అత్తే మాకేమన్నా ఉంటుందా? కమాన్ మై డియర్ టీమ్మేట్స్, మన స్లోగన్ స్టార్ట్ చేయిర్రి. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు, పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు, పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో, మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.